అవసరం ఉన్నప్పుడు నీ కాళ్ళు, అవసరం తీరాక నీ జుట్టు పట్టుకునే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరాజయం అంటే నువ్వు చేసే పనిని వదిలిపోవడం కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం. మనిషి ఏదైనా మోస్తున్నప్పుడు బరువైతే వెంటనే వదిలేయవచ్చు, కానీ మనసులో దేన్నైనా మోస్తున్నప్పుడు భరించడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంతకాలమే. మీ జీవితంలో విషపూరితమైన వ్యక్తులను వదిలివేయడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడంలో ఒక పెద్ద అడుగు. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఆగ్రహం అనేది విషం తాగడం లాంటిది. అది మీ శత్రువులను కాదు, మిమ్మల్నే చంపుతుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. శాంతంగా, సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా జీవిస్తారు. లైఫ్ అంటే ఒకానొక నాటకం మాత్రమే. నీవు ఏ పాత్రను ఎంచుకున్నావో ఆ పాత్రలో సంపూర్ణంగా జీవించాలి. నకిలీ బంధువులు నీడ వంటి వారు. వారు సూర్యుడు ప్రకాశించినప్పుడు కనిపిస్తారు, కానీ చీకటి పడినప్పుడు అదృశ్యమవుతారు. సొసైటీలో గౌరవమున్న ఉద్యోగం చేయగానే సరిపోదు. నిన్ను నమ్ముకొని ఉన్న నీ కుటుంబాన్ని సంతోషపెడితేనే నిజమైన గౌరవం లభిస్తుంది. పండితుడు అంటే విషయం తెలిసినవాడు, జ్ఞాని అంటే తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టేవాడు. నిన్ను బాధ పెట్టే సమస్యలు మొండిగానో కఠినంగానో ఉండొచ్చు. ప్రేమ, చిరునవ్వు తేలికైనవి. వాటిని హృదయంలో ఉంచుకో చాలు. సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం ఒక్కటి చాలు, 100 సమస్యల నుండి నిన్ను తప్పించగలదు. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. పాస్ట్ మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది మరచిపోకు. లైఫ్లో ఏమీ తీసుకురానప్పుడు, తీసుకుపోనప్పుడు ఎందుకీ అనవసరపు అత్యాశలు, ద్వేషాలు? నీదైతే కొట్టుకున్నా తిట్టుకున్నా విడిపోదు. నీది కానిది ఎంత గట్టిగా పట్టుకున్నా నీతో ఉండదు. ఏ యుగంలోనైనా ప్రేమ, సంతోషం ఎప్పుడూ ఉంటాయి. వాటిని పొందటమా, పోగొట్టుకోవటమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ మనసుకు నచ్చేలా ఉండవు. కొన్ని పేజీలు గుండెకు గుచ్చేలా కూడా ఉంటాయి. ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే కాదనకుండా వినండి. ఎందుకంటే కోపంలో మాట్లాడేవి కేవలం మాటలు మాత్రమే కాదు, పచ్చి నిజాలు. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. దాని జాతకం బాగాలేక దొరికిపోయి ఇతరుల జాతకం చెప్పే ఏకైక జీవి చిలుక. అందమైన రూపానికి అందరూ ఆకర్షితులు కావచ్చు, కానీ అందమైన మనస్సును మాత్రమే ఎవరైనా ఇష్టపడతారు. జీవితం చాలా చిన్నది. ఎవరో పనికిమాలినవాడు ఏదో అన్నాడని నీవు బాధపడుతూ కూర్చునే సమయం లేదు. భార్యను మోసం చేయడం అంటే వజ్రాన్ని విసిరి రాయిని తీసుకోవడం లాంటిది.